ఐటీ వాళ్ళని పంపిస్తాను, ఈ జాషువా లాంటి అధికారులు మా దగ్గర ఉన్నారు. అసలు మీకు తెలుసో లేదో, ఐటీ అధికారులు కాకుండా ఐటీ లాంటి వాళ్ళని సూటు కోటేసి కూడా పంపించిందేమా. మీకు చాలా మంది తెలియదు ఆ విషయం. అక్కడ విడదల గోపి అనేవాడు పెద్ద నొటోరియస్ క్రిమినల్, సొంత మరిది. అట్లానే పిఏ రామకృష్ణ, పిఏ ఫణీంద్ర, ఓకే, బ్యాండ్ మేడం బ్యాచ్ లాగా ఉంటారు. వీళ్ళ ముగ్గురు అవసరం వచ్చినప్పుడు నైట్ కోట్లేస్తారు. కోట్లేసి పలానా ఇల్లు అని చెప్పిద్దామే. చెప్పినప్పుడు వీళ్ళు ఆ కోట్లు వేసుకొని నైట్ పోయి మేము వీఆర్ ఫ్రమ్ సిఐడియో, సిబిఐయో, లేకపోతే ఐటీ, ఇన్కమ్ ట్యాక్స్ చెప్తారు. నాలుగు అడావుడి చేయగానే వాళ్ళు మీరు మంత్రి గారి దగ్గరికి పోండి, విడదల రజనీ గారు చెబితే కన్నా పని జరిగిద్ది, ఆమెతో మాట్లాడిస్తండి అని వీళ్ళే చెప్తారు. ఓకే, అసలు ఆమె డాన్ అనే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ దోచుకున్నాడో ఆమె చిలకలూరుపేట మొత్తం అండి. అసలు చివరికి ఆమె కట్టుకునే, అది నాకు క్లియర్గా వాళ్ళ మహిళలు చెప్పారు, కట్టే చీరలు కూడా చిలకలూరుపేట వస్త్రలత వస్త్ర షోరూమ్ నుంచి వాళ్ళు ఫ్రీగా ఇవ్వాలంట. ముందు షోరూమ్ పైనుంచి పోచంపల్లి ఏదో ఉన్నాయి పేర్లు మన దగ్గర, యామిని శర్మ గారు చెప్పాలి. అక్కడి నుంచి రాగానే ఆ ఫస్ట్ కోటాలో ఏమకి ఇవ్వాలి. వైన్స్ షాపులు పెట్టేటప్పుడు డబ్బులు ఇవ్వాలి, క్వారీలో డబ్బులు ఇవ్వాలి, ఇసుకలో డబ్బులు ఇవ్వాలి, మద్యంలో డబ్బులు ఇవ్వాలి. నిజంగా అంత మహానుభావులు సాంబయ్య గారు వీళ్ళందరూ చేసిన, సోమపల్లి సాంబయ్య గారు లాంటి నిజాయితీ పనులు చేసిన చిలకలూరుపేట నియోజకవర్గానికి ఈ అనకొండ విడదల రజనీ దగ్గరే ఆగుతుందా? ఇక్కడ నుంచి ఆ డబ్బు ఇంకెక్కడికైనా పోతుందా? ఎందుకు ఈమెకు సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంత ఎందుకు ప్రిఫరెన్స్, అంత ఈమెకు అండదండలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇంకా చాలా మంది ఉన్నారు కదా మంత్రులు గతంలో. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, నరసరావుపేట ఎమ్మెల్యే గారు, వినుకొండ ఎమ్మెల్యే గారు, వీళ్ళంతా బొల్లా బ్రహ్మనాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మీరేమైనా చేసుకోండి, త్రూ సజ్జల రామకృష్ణారెడ్డికి ఫైన్ కడతారు. సజ్జల రామకృష్ణారెడ్డి 20-30% తీసుకొని సతిమాది 70% మన తాడేపల్లి ప్యాలెస్ రాణి గారికి చేరుస్తారు. రాణి గారు నైట్ రాజు గారికి లెక్క చెప్పిద్ది, ఇదిగో మనకి ఎమ్మెల్యే దగ్గర లెక్క ఎంత వచ్చింది, ఇది వచ్చింది అతను చూస్తాడు. అతను ఇట్లాంటి వాటిలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, సొంత చెల్లెలైనా తల్లైనా. దీంట్లో ఇంత రావాలి, ఇదేంటి తగ్గిందే ఇక్కడ అని చెప్పేసి వెంటనే విజిలెన్స్ వాళ్ళు లేకపోతే సజ్జలను అడుగుతాడు. సజ్జల ఇలాంటి విషయాల్లో చాలా సార్లు చెంపదెబ్బ తిన్నాడు. అతను బయటపడ్డ కానీ చెంపదెబ్బ బయట శుభ్రంగా మంచినీళ్ళు తాగి బయటకు వస్తా ఉంటాడు. జగన్ గారికి అన్ని సూచనలు చెప్పాను, రేపటి నుంచి మార్పు ఉంటుందని. అతను చాలా మంది టిక్కెట్లు ఎవరికైతే ఎగ్గొట్టాలో వాళ్ళందరికీ ట్రాన్స్ఫర్లు పెట్టించాడు. ఆ ట్రాన్స్ఫర్స్ లో అందరు అడ్రస్ లేకుండా పోయారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పెద్ద క్రిమినల్ అయితే ఇతను అంతకంటే నోటోరియస్. వీళ్ళిద్దరూ కలవటంతోనే మనం ఏదో ఈ రాష్ట్రాన్ని దోచుకుందాం, మనం రోజు బట్టలను నొక్కుతా ఉన్నాం, జనంకే అది తెలుసు, పేదలకు ఆ డబ్బు అందుతుంది, పెద్దాళ్ళతో మనకేం పని, అసలు మన ఓటర్లు వేరున్నారు, మన వ్యాపారవేత్తలు వేరున్నారు అన్నారు. ఇవాళ ఎందుకు సార్ మనం కేవీరావు చెబుతాం, పోర్ట్ ట్రస్ట్ చైర్మన్, ఆ పోర్ట్ ట్రస్ట్ పాయింట్ లెవెల్ గన్ పెట్టి విజయసాయి రెడ్డి వసూలు చేశాడు. విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి కొడుకు విక్రమరెడ్డి, విజయసాయి రెడ్డి అన్నల్లుడో తమ్ముడల్లుడో శరత్చంద్రారెడ్డి, వీళ్ళందరూ దోచుకున్నారు. ఇవాళ ఆయన పతివ్రతలాగా చాలా అసలు ఎన్ని మాటలు చెప్తున్నాడు విజయసాయి రెడ్డి, నాకు తెలియదు, అదంతా విక్రాంత్ రెడ్డికే తెలుసు, జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, కోటరీ. మీ ఇద్దరు కోటరీ. ఇవాళ కోటరీలో అతను అయ్యాండ్ అయింది, డబ్బంతా అతని ద్వారా పోతావు, నువ్వు సరిగా లెక్కలు చెప్పటల్లా, నువ్వు చీటెడ్ అకౌంటెంట్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిన్నేం అనలేక అతన్ని నమ్ముకున్నాడు. అతనంటే నువ్వేమో 30% తింటంటివి, అతనేమో 20 తింటున్నాడు. అందువల్ల భారతీరెడ్డి గారు వెంటనే నిన్ను మార్చమంది. నువ్వు అదృష్టం ఏంటంటే నీకు కూడా బాత్రూమ్ గుండెపోటు గొడ్డల పోటు తగల్లా. సార్ నమ్మొచ్చా? ఇద్దరు ఇప్పుడు విడివిడిగానే ఉన్నారు, పడట్లేదని నమ్మొచ్చా? నాకు తెలిసి ఇది జగన్ ఆడుతున్న నాటకము, ఇది జగన్ డ్రామా. విజయసాయి రెడ్డి నేనేదో వ్యాపారం చేసుకుంటాను, వ్యవసాయం చేసుకుంటాను, లేకపోతే నేనేదో పేకాట క్లబ్బులు పెట్టుకుని మర్యాద బతుకుతానే ఉత్తమాట, అంతా అబద్ధం. అది మనం పొరపాటు కూడా నమ్మటానికి వీల్లేదు. అది వాళ్ళిద్దరు కలిసి అనుకుంటే ఆడుతున్న డ్రామా. మీరు అంటున్నారు కదా చెడింది వాళ్ళకి ఈ విధంగా డబ్బుల దగ్గర కావచ్చు, ఇవన్నీ కూడా ఈ విధంగా విడిపోయారు అని చెప్తున్నారు కదా సార్. చివరి దాకా ఇతను కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఇచ్చిన దాకా, జడ్జి గారి దగ్గర చెప్పిన దాకా నమ్మటానికి వీల్లేదు సార్ వీళ్ళనే. ఇవాళ మనం చూస్తున్నాం. అసలు నిజంగా ఘోరమైనది ఏంటంటే, మనం చూసాం పరిటాల రవి గారి హత్య కేసులో ఎలా చనిపోయారు. ఇవాళ వివేకానంద రెడ్డి గారి హత్య చూస్తే అందరూ చనిపోతారు. వాడు ఒకటే మాట అన్నాడు దస్తగిరి, సార్ ఈ కేసులో నేను చచ్చిపోతే ఇంకా కేసే లేదన్నాడు. అవును, నేను చనిపోతే కేసే లేదు, అందరూ చనిపోయారన్నాడు.
యువ వైద్యుడు అతను ఎవరు, వాళ్ళ దగ్గర బంధువు, అతను చనిపోయాడు మద్రాసులో. మరి వాచ్మెన్ రంగయ్య ఐ విట్నెస్, ఆ రంగయ్య చనిపోయాడు. రంగయ్య విషప్రయోగం జరిగిందన్నారు. అందరూ చనిపోయారు, ఎవ్వరు లేరు. వీళ్ళందరూ కూడా సాక్షుల్ని కాపాడాల్సిన మొన్నటికి బాధ్యత మొన్న CBI 35 మీద. సంవత్సరాల అబ్బాయి కుర్రోడు, ఆయన కూడా చనిపోయాడు. అదే సార్ నేను చెప్పేది. ఇప్పుడు సిబిఐ వీళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఉంది. సిబిఐ కోర్టులో పిటిషన్ వేయాలి. సిబిఐ వీటన్నిటిని కూలంకషంగా ఇప్పటికి నాకు తెలిసి వీటన్నిట్లో సార్ 6 వైద్యులు ఆశ్చర్యకరమైనటువంటి చనిపోయారు. విషయం ఏంటంటే, ఇక్కడ హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచి ఏదైతే పులివెందుల వచ్చే సమయంలో డ్రైవ్ చేసిన డ్రైవర్ డ్రైవర్ ఆయన విన్నాడు. ఆయన చనిపోవడం చాలా అందరికీ ఆశ్చర్యం. ఎందుకంటే మరి అదే సార్, డ్రైవర్ విన్నాడని చెప్పి రాణి గారు గమనించి వెంటనే సైగ చేసింది, అవుట్. అన్నిటికంటే మనకి విచిత్రం ఏమిటంటే, ఎప్పుడైతే ఈ హత్య జరిగిందో ఉమ్, సునీల్ యాదవ్ అని చెప్పి మెయిన్ అవును, సునీల్ ఏటు. యాదవ్ ని చంపడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏటు. నేనేమంటానంటే, ఈ చనిపోయినటువంటి 6 మీద ఎలా చనిపోయారో విచారణ జరగాలి. మిగిలి ఉన్నటువంటి విట్నెస్ రక్షణ కల్పించాలి సిబిఐ. ఓకే. ఇది సిబిఐ పరిధిలో ఉంది. Right. సిబిఐ ఏం చేస్తుందంటే పెద్ద తప్పు, 3 నెలలకో 4 నెలలకో నిద్రలో ఇచ్చి ఓసారి వచ్చి కడప గెస్ట్ హౌస్ లో కూర్చుంటారు, నలుగురిని పిలుస్తారు, వాళ్ళ పని అయిపోయిందని వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకు జరుగుతుందో మనకు అర్థం కావటం లేదు. Okay. Right. ఇది కేంద్ర హోంశాఖ చాలా ప్రిస్టేజియస్ గా తీసుకోవాలి. Right. వాళ్ళ అమ్మాయి డాక్టర్ సునీత గారి ఎక్కే గడప దిగే గడప కలవని నాయకుడు లేడు. అవును. మనము ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి బాబాయ్ అవుతాడు, సొంత తమ్ముడు అవుతాడు. అవును. అతని కేసే మనం తేల్చలేకపోతే, ఇవాళ చిన్న ఉదాహరణ చెప్తాను సార్. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో డాక్టర్ శ్రీహరి గారు అని చాలా మంచి పేరుంది, ఆయన కోటా శ్రీహరి గారు. ఆయన మర్డర్ అయ్యాడు. ఇంట్లోనే ఉంటే ఫ్యామిలీ ఊరెళ్తే అతనికి కూడా సేమ్ ఇతనే గొడ్డలి పోట్లు పడ్డాయి. మరి అతను అప్పటి వైకా ఎమ్మెల్యే రమేష్ గారు అని ఉన్నాడు, సింహాద్రి రమేష్ గారు. వాళ్ళిద్దరు వ్యాపార భాగస్వాములు. మరి అనేక రకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. అక్కడ జనసేన శాసనసభ్యుడు మండల బుద్ధప్రసాద్ గారు అసెంబ్లీ సాక్షిగా అడిగాడు, సిఐడికి ఇవ్వండి అంటే సిఐడికి ఇచ్చారు. ఇలాంటి ప్రజాప్రతినిధులు మీద అనుమానం ఉన్నాయి. ప్రజాప్రతినిధి చేసిన కేసుల్లోనే మనం త్వరితగతిన విచారించి శిక్షలు వేయలేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంది? రేపు ఏ ఎమ్మెల్యే